ఉచితంగా ఇస్తున్న బియ్యం వాళ్ళ ఇంట్లో వినియోగించుకునే అవకాశం ఉన్న దాన్ని 10 రూపాయలకో 8 రూపాయలకో 12 రూపాయలకో ఎందుకు ఇచ్చేస్తున్నారు? వాళ్ళు వాడుకుంది కాబట్టే, వాళ్ళకి అనవసరం కాబట్టే ఇది ఉచితంగా ఇస్తున్నారు. అసలు అనవసరమైన బియ్యాన్ని ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వ పాలసీస్ని మార్చుకోవాలి కదా. ఈ 20 సంవత్సరాల్లో రేషన్ బియ్యం వినియోగం తగ్గింది. ఇవాళ 43 రూపాయలు 40 పైసలు ఖర్చు పెట్టి ప్రభుత్వం గతంలో కేజీ రూపాయికి ఇచ్చేవాళ్ళు, తర్వాత గత 4 సంవత్సరాలు కోవిడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇస్తున్న బియ్యం వాళ్ళ ఇంట్లో వినియోగించుకునే అవకాశం ఉన్న దాన్ని 10 రూపాయలకో 8 రూపాయలకో 12 రూపాయలకో ఎందుకు ఇచ్చేస్తున్నారు? వాళ్ళు వాడుకుంది కాబట్టే, వాళ్ళకి అనవసరం కాబట్టే ఇది ఉచితంగా ఇస్తున్నారు. అసలు అనవసరమైన బియ్యాన్ని ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వ పాలసీస్ని మార్చుకోవాలి కదా. అసలు ఆ బియ్యం ప్రజలు వినియోగించిన బియ్యాన్ని ఇవ్వటానికి కదా వాళ్ళు చౌకగా బయటకు ఇచ్చేస్తుంది. ఇవాళ మొట్టమొదట ఆ పాలసీని మార్పు చేయకుండా ఇప్పుడు మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏం తెలుస్తూ ఉంది? గత 4 సంవత్సరాల కాలంలో కాకినాడ పోర్టు కానీ, కృష్ణపట్నం కానీ, గంగవరం కానీ, విశాఖపట్నం పోర్టు నుంచి 1,96,00,000 టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది అని చెప్పని. అంటే ఈ 4 సంవత్సరాల్లో రేషన్ బియ్యం 96 లక్షల టన్నులే. అంటే సంవత్సరానికి 24 లక్షల చొప్పున సుమారుగా 96 లక్షల టన్నులు రేషన్ బియ్యం ప్రజలకు వెళ్ళింది. అందులో కూడా ఒక 20-30%